జనవరి 28, 29, 30, 31 ఈ తేదీల్లో మేష రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు జనవరి 28, 29, 30, 31 తేదీల్లో మేష రాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేష రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మేష రాశి వారికి చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లోనూ మీ జీవితాన్ని మలుపు తిప్పేసే రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేయబోతుందనే చెప్పుకోవాలి. ఇది సాధారణ మార్పు కాదు, మీ జీవిత దిశనే మార్చేసే మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడని వారు ఈ అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుందనే చెప్పుకోవాలి. మేషరాశి వారి నేపథ్యం. మేషరాశి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేరుగా మాట్లాడే స్వభావం. కానీ గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడి, నమ్మిన వారితోనే విభేదాలు, డబ్బు లేదా సంబంధాల్లో గందరగోళాలు ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి కుదిపేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎప్పుడు నా లైఫ్ సెటిల్ అవుతుంది, ఎవరైనా నాకు నిజంగానే సహాయం చేస్తారా అనే ప్రశ్నలు మీ మనస్సులో అయితే తిరుగుతూనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదా గతంలో దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా రోజు చూస్తున్నా పట్టించుకోని వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా ఆమె మాటలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ ఆమె మాటల్లోనే మీ భవిష్యత్తు కూడా దాగి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే ఒక చిన్న సలహా మీ జీవితాన్ని కొత్త దిశలో అయితే నడిపిస్తుందని కూడా చెప్పుకోవాలి. రోజువారీ మార్పులు తేదీల వారీగా. జనవరి 28 ఈ రోజున అనుకోని ఫోన్, అనుకోని మెసేజ్. ఈరోజు ఆ స్త్రీ పాత్ర అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. మీకు అర్థం కాకపోయినా ఆ రోజు జరిగిన సంఘటనలు రాబోయే మార్పుకి అయితే విత్తనాలు అనే చెప్పుకోవాలి. జనవరి 29 ఈ రోజున ఆ స్త్రీ మీ గురించి పూర్తిగా అయితే అర్థం చేసుకుంటుంది. మీ బలహీనతలను కాదు, మీ శక్తుల్ని అయితే చూస్తుందనే చెప్పుకోవాలి. మీరు మీ బలాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయినా ఆమెకు అయితే చెప్పేస్తారనే చెప్పుకోవచ్చు. అదే మలుపు అని కూడా చెప్పాలి. జనవరి 30 ఈ రోజున నిర్ణయాల రోజు. ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు లేదా జీవన మార్గం ఏదో ఒక విషయంలో మీ ధైర్యంగా అయితే నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పాలి. ఆ నిర్ణయం వెనక ఆ స్త్రీ మాటలే కారణం అని కూడా చెప్పవచ్చు. జనవరి 31 ఫలితాల ప్రారంభం. ఈ రోజు నుంచి మనసు తేలికగా అవుతుంది, భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. మీరు కొత్త మేషరాశి వ్యక్తులుగా మారడం అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఈ మార్పులు ఏ రంగాల్లో అయితే ఉంటుంది? కెరియర్ అండ్ డబ్బు. ఆగిపోయిన పనులు మెల్లగా కదలడం, కొత్త అవకాశాలు, ఎవరో ఒకరు మీకు దారి చూపించడం. సంబంధాలు. విడిపోయిన వారు దగ్గర కావచ్చు, లేదా కొత్త సంబంధాలు మొదలవుతాయి. ముఖ్యంగా స్త్రీతో సంబంధం మరింత బలపడుతుందనే చెప్పాలి. మానసికంగా భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను చేయగలను అనే భావన అయితే మీలో వస్తుంది అనే చెప్పుకోవాలి. మేషరాశి వారు జాగ్రత్త పడవలసిన విషయాలు. ఈ రోజుల్లో కోపంతో మాట్లాడకండి, ఆ స్త్రీ మాటలను లైట్గా తీసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు వద్దు. ముఖ్యంగా ఆమె చెప్పే మాటలను సూటిగా లేకపోయినా లోతుగా అయితే ఆలోచించండి. ఆధ్యాత్మిక సంకేతాలు అండ్ పరిష్కారాలు. ఈ 4 రోజుల్లోనూ మీకు ఈ సంకేతాలు కనిపిస్తే ఇది ఖచ్చితంగా నిజం. ఎరుపు రంగు ఎక్కువగా కనిపించటం, అగ్ని లేదా దీపం లేదా సూర్యుడి సంబంధించిన సంకేతాలు. హనుమంతుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం. చిన్న పరిహారం. జనవరి 28 లేదా 30న హనుమాన్ చాలీసా చదవండి, ఎరుపు పువ్వులు అర్పించండి, ఒక స్త్రీకి సహాయం చేయండి. భవిష్యత్తు సూచనలు. ఈ మార్పులు ఒకేసారిగా కాదు, కానీ నెమ్మదిగా కానీ శాశ్వతంగా అయితే ఉంటాయనే చెప్పాలి. ఈ స్త్రీ మీ జీవితంలోకి గురువులాగా, దారి చూపించే వేలులాగా, లేదా అదృష్ట దేవతలాగా అయితే మీ జీవితంలో మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీ జీవితంలోకే ఎందుకు వచ్చింది? మేషరాశి మిత్రులారా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు ఒకరిని పంపిస్తాడు, మిమ్మల్ని కాపాడడానికి కాదు, మిమ్మల్ని మార్చడానికి. ఈ 4 రోజుల్లోనూ వచ్చే ఆ స్త్రీ మీ సుఖం కోసం కాదు, మీ భవిష్యత్ కోసం అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు తప్పు దారిలో వెళ్తున్నారు అంటే అప్పటి నుంచి భయంతో వెనక్కి వెళ్ళేట్టుగా అయితే ఉంటుంది.
అందుకనే ముందుకు నడిపించడానికైతే ఆమె వచ్చింది అనే చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, ఆమె మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ ఆమె ఇచ్చిన మార్పు మాత్రం శాశ్వతం అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీని ఎలా గుర్తించాలి? చాలామంది అడుగుతున్నారు, ఆమెను ఎవరో ఎలా తెలుస్తుంది అని. దీనికి 3 స్పష్టమైన లక్షణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మొదటిది, ఆమె మీతో భయం లేకుండా మాట్లాడుతుంది. మీరు తప్పు చేస్తే నిజంగా మొహం మీదే చెప్పేస్తుంది. రెండవది, ఆమె మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. గతాన్ని కాదు, రేపటి జీవితాన్ని గురించి ఎక్కువగా చెబుతుంది అనే చెప్పుకోవాలి. మూడవది, ఆమె మాటలు మీకు నిద్ర పట్టనివ్వదు. ఆమె చెప్పిన ఒక్క మాట మీ మనస్సులోనే తిరుగుతూ ఉంటుంది. అదే సంకేతం, అదే ఆ స్త్రీ అని కూడా చెప్పవచ్చు. ఆమె మాటలను పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. ఈ స్త్రీ మాటలను మీరు నిర్లక్ష్యం చేస్తే లేదా తేలికగా తీసుకుంటే అదే సమస్య మరలా మరలా వస్తుంది. అదే బాధ తిరిగి తిరిగి వెంటాడుతుంది. జీవితంలో ఎదగడానికి అవకాశం అయితే ఆగిపోతాయనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే దేవుడు ఒక సంకేతాన్ని రెండుసార్లు పంపడు. ఈ 4 రోజుల్లోనూ మేషరాశి వారికి చివరి హెచ్చరిక ప్లస్ చివరి అవకాశం అని కూడా చెప్పాలి. ఈ మార్పు తర్వాత మేషరాశి వారి జీవితం ఎలా ఉంటుంది? జనవరి 31 తర్వాత మీరు గమనిస్తే మీరు ముందులాగానే ఉంటారు. కోపం తగ్గుతుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది, ఎవరి మాటలు వింటే లాభము మీకే తెలుస్తుంది. ముఖ్యంగా మీరు మీ విలువ అయితే అర్థం చేసుకుంటారనే చెప్పాలి. అదే అసలు విజయం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ మేషరాశి వారు చేసే ఒక చిన్న తప్పు జీవితాన్నే మార్చేస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు అనే చెప్పుకోవాలి. ఇవి దేవుడు పరీక్ష పెట్టే రోజులని కూడా చెప్పవచ్చు. మీరు మారతారా లేదా అని చూడడం రోజులను కూడా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు సహాయం చేయాలని దేవుడు పంపిస్తాడనే చెప్పాలి. కానీ మీరు చేసే ఒక చిన్న తప్పు ఆ అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తప్పు ఏమిటి? ఆమె మాటలను ఇదేముంటుందిలే అని తేలికగా తీసుకోవటం. మీరు బయటకు నవ్వుతున్న లోపల మాత్రం ఆ మాట మీ మనస్సును కుదిపేస్తుందనే చెప్పాలి. అయినా కాదు అని మీ అహంకారం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. ఇదే చాలా ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీ గతంలో నుంచి జరుగుతున్నదే. మేషరాశి మిత్రులారా, ఒక్కసారి వెనక్కి చూసుకోండి. ఎవరో ఒకరు మీకు నిజంగానే మంచి చెప్పారా, కానీ మీరు వినలేదా? తర్వాత బాధపడుతున్నారా? ఇప్పుడు అదే కథ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందనే చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం చివరి ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ స్త్రీని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి జనవరి 28, 29, 30, 31 తేదీల్లో ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.